ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము 28, 29 అధ్యాయాలు. మొత్తము 5వ స్కందములోని 30వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. దేవతలందరి శక్తులను తీసుకొని జగదంబ దైత్యులందరినీ సంహరించటము, తరువాత రక్తబీజుడి ప్రవేశం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. ఈ విధంగా మాతృగణముల ప్రయత్నము చేత దానవుల ఓజోగుణ సంబంధమైన విశాల సైన్యము యుద్ధభూమి అందు నష్టభ్రష్టమై పారిపోతున్నది. సముద్రము వంటి ఆ మహాసైన్యము నుండి అరుపులు, ఏడ్పులు, పెడబొబ్బలు బిగ్గరగా వినపడుతున్నాయి. దేవీ దేవతల మీద పుష్పవృష్టి కురియసాగింది. దానవుల భయంకరమైన హాహాకారములను, మాటిమాటికి దేవతలు పలికే విజయనాదములను రక్తబీజుడు విన్నాడు. దైత్యులు పారిపోతుండటం చూసి అతడు క్రోధమునకు అంతము లేకుండా చేసుకున్నాడు. అతడు మహాబలవంతుడు, ఎంతో తేజస్సంపన్నుడైన దైత్యుడు. దేవతల విజయగర్జనలు అతనికి సహింపరానివయ్యాయి. అతడు రణభూమికి వచ్చి శత్రువులను ఎదిరించి నిలబడ్డాడు. అతని చేతులలో ఆయుధములున్నాయి. అతను రథారూఢుడై ఉన్నాడు. అతని ధనస్సు నుండి విచిత్రమైన శబ్దము బయటపడుతూ ఉన్నది. క్రోధముతో అతడి కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు దేవి చెంతకు వచ్చాడు. వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు: రాజా, ఆ దానవుని శరీరము నుండి రక్తబిందువులు భూమి మీద పడితే ఆ రక్తపు బొట్టుల నుండి వెంటనే దానవులు ఉద్భవిస్తారు. వారు బల పరాక్రమములందు, రూపమునందు అతనినే పోలి అతనితో సమానముగా ఉంటారు. నీ రక్తము నుండి మహాపరాక్రమవంతులకు దానవులు ఉద్భవిస్తారని భగవంతుడకు శంకరుడు అతనికి ఈ మహా అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. వరదాన గర్వితుడైన ఆ దైత్యుడు కోపముతోటి దేవిని వధించటానికి యుద్ధభూమికి వచ్చాడు. దేవి వెంట కాళిక కూడా వింధ్యమానురాలై ఉన్నది. విష్ణుశక్తి అయిన వైష్ణవి గరుడ వాహనము మీద విరాజిల్లుతూ ఉన్నదని, ఆమె నేత్రములు కమలములలాగా సౌందర్యముతో ఒప్పారుతున్నాయని ఆ దైత్యుడు చూశాడు. ఆ దానవుడు ఆమె మీదకు శక్తిని వదిలాడు. వైష్ణవీదేవి తన గదతోటి ఆ శక్తిని ఆపివేసింది. వెంటనే దైత్యరాజగు రక్తబీజుని తన చక్రముతో గాయపరిచింది. చక్రాఘాతముతో ఛిద్రమైన వాని శరీరము నుండి రక్తపు ధార వజ్రాఘాతము చేత పర్వత శిఖరము నుండి ప్రవహిస్తున్న సెలయేరులాగా రుధిరధారలు ప్రవహించసాగింది. రక్తపు ధారలు ప్రవహించసాగాయి. ఆ సమయమున రక్తబీజుని శరీరము నుండి భూమి మీద పడిన రక్తబిందువుల నుండి వానితో సమానమైన వేల కొలది రాక్షసులు ఆవిర్భవించారు. ఇంద్రి క్రుద్ధురాలై ఆ భయంకరమైన దైత్యుడగు రక్తబీజుని మీద వజ్రాయుధమును ప్రయోగించింది. దాని నుండి కూడా రక్తబిందువులు ప్రవహించసాగాయి. ఆ రక్తము నుండి అసంఖ్యాకులైన రక్తబీజులు పుట్టారు. వారందరూ పరాక్రమమునందు, ఆకారమునందు రక్తబీజునితో సమానులు. యుద్ధమునందు ఎన్నడూ కూడా వెనుకంజ వేయని ఆ దానవులు ఆయుధములను ధరించి ఉన్నారు. బ్రహ్మాణి కుపితురాలై బ్రహ్మదండముతో అతన్ని కొట్టింది. మాహేశ్వరి త్రిశూలముతో దానవులను చీల్చి చెండాడుతున్నది. నారసింహి తన నఖములతో నవ్వుతూ వాని శరీరములను ఛేదిస్తూ ఉన్నది. వారాహి క్రోధముతో తన కోరలతోటి ఆ రాక్షసాధముని చంపసాగింది. కౌమారి శక్తితో వాని వక్షస్థలమున ప్రహారము చేసింది. అప్పుడు రక్తబీజుడు కూడా కుపితుడై తన పదునైన బాణములను ఆ దేవీమణుల మీద కురిపించసాగాడు. ఆ సకల దేవీమణులు కూడా వేరువేరు గదల చేత, శక్తుల చేత బాధింపసాగారు. తరువాత దేవీమణులు క్రోధభరితులై రక్తబీజుని మీద బాణప్రహారాలు చేయసాగారు.
చండిక తన పదునైన బాణములతో దానవుని శస్త్రములను తుత్తునియలు చేసింది. వెంటనే క్రోధముతో ఆమె అనేక బాణములతో అన్ని వైపుల నుండి దానవుల మీద దాడి చేస్తున్నది. రక్తబీజుని శరీరము నుండి ఒక పెద్ద రుధిరధార ప్రవహించసాగింది. ఆ రక్తము నుండి ఆ దానవునితో సమానమైన అసంఖ్యాకులైన శూరులు, వీరులు ఉత్పన్నులయ్యారు. అప్పుడు రక్తముతో పుట్టిన రక్తబీజులతో పృథివీ అంతా నిండినట్లుగా ఉన్నది. అందరూ కూడా కవచములను ధరించి ఆయుధములను చేతపట్టి ఆశ్చర్యకరమైన యుద్ధము చేయడానికి ఉత్సాహపడుతున్నారు. అప్పుడు లెక్కలేనంత మంది రక్తబీజులు దేవి మీద ప్రహారము చేయటము ప్రారంభించారు. ఇది చూసి దేవతలు భయభీతులయ్యారు. వారి ముఖముల మీద ఉదాసీనత కొట్టవచ్చినట్లుగా ఉన్నది. శోకముతో వారి శరీరములు బలహీనమవుతున్నాయి. వారు ఆలోచింపసాగారు. అసంఖ్యాకులైన ఈ దైత్యుల సంహారము ఎట్లా జరుగుతుంది? రక్తము నుండి ఉత్పన్నమైన ఆ దానవుల శరీరములు ఎంతో భయంకరముగా ఉన్నాయి. వారు ఎంతో వీరులు, శూరులు. ఆ సమయమున అక్కడ కేవలము చండిక, కాళిక, కొందరు మాతలు కూడా విరాజమానులై ఉన్నారు. వీరందరూ కూడా దానవులను ఓడించగలరా? ఇది నిర్ణయించుట అసంభవము. నిశుంభుడు, బలశాలి అయిన శుంభుడు కూడా ఆకస్మికముగా సమరభూమికి వస్తారు. అప్పుడదియే గొప్ప అనర్థము కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. ఈ విధంగా దేవతలు భయకంపితులై ఎంతో చింతిస్తున్నారు. కమలలోచని అయిన భగవతి జగదంబ భద్రకాళితోటి ఇట్లా పలికింది. చాముండా, నీ నోటిని చాపి నా శస్త్రఘాతముల చేత రక్తబీజుని శరీరము నుండి వెలువడిన రుధిరమును త్రాగుతూ పొమ్ము. ఈ పనిని నీవు వెంటనే చెయ్యాలి. ఆ దానవులను భక్షిస్తూ నీ ఇష్టానుసారము యుద్ధభూమి యందు విహరించు. నేను పదునైన బాణములతో, గదలతో, ఖడ్గములతో, ముసలములతో ఆ దానవుని సంహరిస్తాను. విశాలలోచని, ఈ దానవుల రక్తపు బొట్టు ఒక్కటైనా భూమి మీద పడకుండా నీవు త్రాగుతూ ఉండు. ఇట్లా నీవు త్రాగుచూ పోతే ఇక కొత్తగా దానవులెవరూ ఉద్భవించరు. ఇట్లు చేయటం వలన దైత్యులు శీఘ్రముగా నశిస్తారు. ఇది తప్ప వేరొక ఉపాయమేదీ లేదు. నేను ఈ దైత్యుని చంపగానే నీవు వెంటనే ఇతనిని భక్షింపుము. శత్రు సంహార రూపమైన ఈ కార్యమునకు ఉద్యమింపుము. ఈ రక్తపు ధారలను త్రాగుటయే ఇప్పుడు నీ కర్తవ్యమవుతుంది. ఈ విధంగా దైత్యులను వధించి స్వర్గరాజ్యమును ఇంద్రునికి అప్పగించదము. తరువాత ఆనందముగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాము. వ్యాస మహర్షి చెప్తున్నాడు. భగవతి జగదంబ ఇట్లు ఆదేశింపగా ప్రచండ పరాక్రమమును ప్రదర్శించు దేవి చాముండ రక్తబీజుని శరీరము నుండి వెలువడుతున్న రక్తమునంతా త్రాగటానికి ఉద్యమించింది. జగదంబ ఖడ్గములను, ముసలములను రక్తబీజుని మీద ప్రయోగిస్తూ ఉన్నది. ఆకలిగొన్న చండిక ఖండించబడిన రక్తబీజుని అంగములను తినసాగింది. రక్తబీజుడు కూడా కుపితుడై చండికను గదతో కొట్టసాగాడు. అప్పుడు కూడా చండిక రక్తపానము నుండి వైదొలగలేదు. ఆ దైత్యుని రుధిరము నుండి ఆవిర్భవించిన మహాబలశాలురు, క్రూరులైన రక్తబీజులు పడిపోవుచుండగా కాళిక వారి రుధిరములను త్రాగుతూనే ఉన్నది. అప్పటికప్పుడు పుట్టిన రక్తబీజులందరూ కూడా చండికకు ఆహారమయ్యారు. నిజమైన రక్తబీజుడు కూడా భయంకరమైన దెబ్బ తగిలి పడిపోయాడు. కరవాల ధారతో వారి శరీరము తుత్తునియలయింది. రక్తబీజుడు మహాభయంకరుడైన దానవుడు. వాడు మరణించగా యుద్ధభూమి యందున్న ఇతర దైత్యులు పరిగెడుతూ శంభుని దగ్గరకు వెళ్ళారు. భయముతో వారి గుండెలు కొట్టుకుంటున్నాయి. వారి శరీరములు రక్తసిక్తములై ఉన్నాయి. అస్త్రములు క్రింద పడి ఉన్నాయి. చైతన్య రహితులలాగా అయ్యో అయ్యో అని అరుస్తూ వారు వ్యాకులతకు లోనయ్యారు.
శుంభుని చేరి వారిట్లా చెప్తున్నారు. రాజా, రక్తబీజుడు కూడా అంబిక చేతిలో రణరంగమున మరణించాడు. అతని శరీరం నుండి వెలువడే రక్తపు ధారలు చెండిక త్రాగుతూ పోయింది. మిగిలిన శూరవీరులకు దానవులను ఆ దేవి వాహనమైన సింహము చంపివేసింది. చాలామంది దైత్యులు భద్రకాళికి ఆహారమయ్యారు. మేము యుద్ధ వృత్తాంతమును చెప్పటానికి దేవి సమరాంగణమున ఉత్పన్నము చేసిన అత్యంత భయానక స్థితిని చెప్పటానికే ఇక్కడికి వచ్చాము. మహారాజా, ఈ దేవి దైత్యులను దానవులకు, గంధర్వులకు, అసురులకు, యక్షులకు, పన్నగులకు, ఉరుగులకు, రాక్షసులకు అందరికీ అజేయురాలు. ఎవ్వరు కూడా ఈమెను జయించలేరు. మహారాజా, ఇంద్రాణి మొదలగు ప్రముఖ దేవీమణులు చాలామంది ఈ యుద్ధమున పాల్గొన్నారు. అందరి వద్ద వాహనములున్నాయి. వారి భుజములు వివిధ ఆయుధముల చేత అలంకరింపబడి ఉన్నాయి. ఉత్తమమైన ఆయుధములను ధరించి సమస్త దానవసేనను అందమొందించారు. రాజేంద్ర, వారు చాలా శీఘ్రముగానే రక్తబీజుని ధరాశాయిని చేశారు. ఒక దేవియే దుష్కరమైనదనగా ఇంతమంది దేవీమణుల సహయోగము ప్రాప్తించింది. ఇక చెప్పడానికి ఏమున్నది? ఆమెకు వాహనమైన సింహము కూడా సాటిలేని పరాక్రమము కలది. అది సంగ్రామమునందు రాక్షసులను సంహరిస్తూనే ఉన్నది. కాబట్టి మీరిప్పుడు మంత్రులతో సంప్రదించి సముచిత నిర్ణయాన్ని కృపతో తీసుకోండి. నాకైతే ఆ దేవితో శత్రుభావముండుట సరైంది కాదు అనిపిస్తున్నది. సంధి చేసుకోవటం వలననే సుఖము కలుగుతుందని ఆశ కలుగుతున్నది. రాజా, దైత్యులందరూ కూడా అంబిక చేతులలో యుద్ధమునందు వధించబడ్డారు. చాముండేశ్వరి దైత్యుల మాంసమును కూడా తింటున్నది. మహారాజా, పాతాళమునకు వెళ్ళిపోవటమో లేకపోతే అంబికాదేవి అనుచరులమై పడి ఉండటమో సమంజసమని అనిపిస్తున్నది. ఇప్పుడు ఈమెతో యుద్ధము చేయటం వలన ఏ విధమైన మేలు జరగదు. ఆమె సాధారణమైన స్త్రీ కాదు. దేవకార్యమును సిద్ధింపచేయడానికి స్వయముగా మాయాదేవియే ప్రకటమై ఇక్కడికి వచ్చింది. వ్యాస మహర్షి చెప్తున్నాడు. పారిపోయి వచ్చిన దైత్యుల సత్యవచనములను వినిన వెంటనే శుంభుని పెదవులు క్రోధముతో కంపించసాగాయి. మృత్యువును వరించు కోరిక గల ఆ దైత్యుని బుద్ధి కాలప్రభావమున కుంఠితమైంది. అతడు ఇట్లా బదులు చెప్తున్నాడు. భయముతోటి వ్యాకులతకు లోనైన మీరందరూ కూడా పాతాళానికి పారిపోండి, లేకపోతే ఆ స్త్రీకి దాసులు కండి. నేనిప్పుడే ఆమెను చంపటానికి వెళ్తున్నాను. ఆ దేవీమణులు కూడా మృత్యువుకు ఆహారం అవుతారు. సకల దేవతలను సంగ్రామమునందు ఓడించి నిష్కటంకముగా రాజ్యాన్ని ఏలతాను. ఒక స్త్రీకి భయపడి నేను పాతాళమునకు ఎట్లా పోతాను? రక్తబీజుడు మొదలైన ప్రముఖ దైత్యులు నా పార్షదులు. వారందరూ కూడా నా కారణమున యుద్ధమునందు మరణించారు. వారందరినీ చంపించి నేను నా ప్రాణములను కాపాడుకోవటానికి పోయి నా అమోఘమైన కీర్తిని ఏ విధంగా నశింపచేసుకుంటాను? ఇది నాతో కాని పని. కాల వ్యవస్థను బట్టి ప్రాణుల మృత్యువు నిశ్చితమై ఉంటుంది. అట్లాంటప్పుడు తన దుర్లభమైన యశస్సును ఎవరు పరిత్యజిస్తారు? నిశుంభ, నేను రథారూఢుడనై సమరాంగణమునకు వెళతాను. ఆ స్త్రీని చంపియే నేను తిరిగి వస్తాను. ఒకవేళ చంపలేకపోతే నేను వచ్చుట అసంభవము. వీరవర్య, నీవు సైన్యమును తీసుకొని ఈ కార్యమున సహాయపడు. పదునైన బాణములతో ఆ స్త్రీని వధించి మృత్యువు దగ్గరికి పంపించు. ఇదే నీకు పరమ కర్తవ్యము. నిశుంభుడు అన్నమాటలు విని ఇలా చెప్తున్నాడు. నేనిప్పుడే వెళ్ళెదను. ఆ దుష్టురాలకు భద్రకాళి నా చేతులలో మృత్యువునకు ఆహారం అవుతుంది. అప్పుడు నేను చాలా తొందరగా అంబికను తీసుకొని ఇక్కడికి వస్తాను. రాజేంద్ర, మీరు ఒక నీచమైన స్త్రీ విషయమున ఏ మాత్రమును కూడా చింతించవద్దు. ఆ సామాన్య స్త్రీ ఎక్కడా? ఆమె అబల. నా భుజబలమందలి అసమాన పరాక్రమం ఎక్కడా? దీనికి సకలమును వశమనర్చుకున్న శక్తి ఉన్నది. సోదరా, నీవు బరువైన ఈ చింతను వదిలి సర్వోత్తమమైన రాజసుఖములను అనుభవించు.
గౌరవమునకు తగిన మానిని ఆ దేవి. ఆమెను తప్పక నీ దగ్గరకు తెస్తాను. రాజా, నేనుండగా మీరు యుద్ధభూమికి వెళ్ళటము అనుచితము. నేను నీ కార్యమును సిద్ధింపచేయటానికి సమరాంగణమునకు వెళ్ళి విజయశ్రీని పొందుతాను. వ్యాసుడు చెప్తున్నాడు. ఇట్లా అన్నయ్యైన శుంభునితో చెప్పి తమ్ముడైన నిశుంభుడు తన సేనావాహినితో బయలుదేరాడు. కవచమును ధరించి విశాల రథమున ఆసీనుడయ్యాడు. ఆయన వెంట సైన్యము ఉన్నది. మంగళాచరణములు జరిపించి వెంటనే తాను యుద్ధభూమికి తరలిపోయాడు. అతని భుజములయందు ఆయుధములు అలంకృతమై ఉన్నాయి. పార్శ్వ రక్షకులు ఉన్నారు. వందిమాగతులు అతని యశస్సును గానము చేస్తూ ఉన్నారు. 28, 29 అధ్యాయాలు సమాప్తము. 30, 31 అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.